పాలన, దోపిడీ, 1,00,000 కోట్లు ఇలా చెప్తూ వచ్చారు. అదంతా తేల్చాలనే ఆతృత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడుతోంది. అది ఒక తెలివి తక్కువ మాటలు. అవ్వాలంటే సరే రాజకీయంగా ఓట్ల కొరకు ఏదో చెప్తున్నారు. రాజకీయాల్లో చాలాసార్లు చూస్తున్నాం మనం అబద్ధాలు మాట్లాడి అవతల వాళ్ళ మీద బురద జల్లి అట్లా తీసుకుంటారనేది మనకు తెలుసు, చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో. అయితే దాని వరకు అది ఓకే. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే అర్థం అవ్వాలి. కనీసం ఆఫీసర్లను పిలుచుకొని ముందు మాట్లాడుకోవాలి. ఆఫీసర్లు ఎందుకంటే ఆఫీసర్లు అవ్వాలి, వాళ్ళ ఆఫీసర్లు ఇవ్వాలైనా వాళ్ళ ఆఫీసర్లు, రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిన వాళ్ళే ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి ముందు వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏముంది, ఏం జరిగింది, అసలు గతంలో మనం అనుకున్న వాటిల్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని చూసుకోవాలి. ఏం మాట్లాడినరు గతంలో మొత్తం వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో టాప్ టు బాటం పైన ఉన్న వాళ్ళు కూడా, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా, 2 జాతీయ పార్టీల నాయకులు కూడా అదే మాట్లాడినారు. 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు. అసలు దాని మీద ఖర్చు అయింది 86,000 కోట్లని ఇప్పుడు మనం వాళ్ళే చెప్తున్నారు. అయిపోయింది, అక్కడే తేలిపోయింది కదా. సో ఖర్చు 86,000 కోట్లైనప్పుడు